మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలతో బాధపడుతున్నప్పుడు లేజర్ పీల్స్ తోటి మనకి ట్రీట్మెంట్స్ మంచిగా వస్తాయా? అసలుకి చర్మానికి అసలుకి ఎన్ని మచ్చలున్నాయి? ఎన్ని గుంతలున్నాయి? అసలు నా టోన్ అంతా నల్లగా అయిపోయినాయి. నల్ల మచ్చలు వచ్చేసాయి. అసలు ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి స్కిన్ టోన్ మంచిగా మన స్కిన్ టోన్ మనకి రావచ్చు అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అనేక అపోహలకి, అనేక ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలు అనేటివి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయండి. ఎస్పెషల్లీ టీనేజ్ పీపుల్‌కి. అంటే వయసులో ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి చాలా విపరీతంగా మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ మొటిమలు అనేటివి మొటిమలు, తర్వాత మచ్చలు, గుంతలు అనేటివి మొత్తం చర్మంలో ఉన్న కళనంతా తీసేస్తూ ఉంటుంది. అలానే వాటికి ఇతరత్ర క్రీమ్స్ ఏవి పెట్టినా గానీ ఇంకా ఎక్కువ మొటిమలు రావటం, లేతే మొటిమలు తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరగటం, లేతే మచ్చలు ఇంకెక్కువగా ఉండటం, స్కిన్ డ్రైగా మారటం, ఇరిటేషన్‌గా మారటం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అండి ట్రీట్మెంట్‌లో జరుగుతున్నప్పుడు. సో, అలాంటప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? లేజర్స్ ఏ విధంగా, పీల్స్ ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? అసలుకి ఇవి మంచిగా అడ్వైజబులేనా కాదా? లేకపోతే ఏ విధమైన మనకు జాగ్రత్తలు తీసుకోవాలా? లేజర్ తర్వాత పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఏంటి? అనే దాని గురించని చాలా ప్రశ్నలొస్తాయన్నమాట. అయితే మొటిమల గురించని ఇవాళ క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఎందుకు జరుగుతాయి? ఏ విధంగా చర్మంలో అవుతాయని. హార్మోన్ ససెప్టబుల్ ఉండటం వల్ల కానివ్వండి, హార్మోనల్ రీజన్స్ అంటే థైరాయిడ్, పీసీఓఎస్ లేకపోతే ఇతరత్ర హార్మోనల్ ఇంబాలెన్స్ కండిషన్స్‌తో కానివ్వండి, లేకపోతే మేకప్ బాగా బ్లాక్ అవ్వటం కానివ్వండి, లేకపోతే మీరు మేకప్ కానీ, కాస్మెటిక్స్ కానీ ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ మీరు క్రీమ్స్ అవి పెడతారు కదండీ! అవి పెట్టటంతోటి అవి బ్లాక్ అవ్వటం, సన్ స్క్రీన్స్ ఆన్‌లైన్‌లోవి మీరు యూజ్ చేయటం వల్ల దానివల్ల గూడా, అలానే మీరు ఇతరత్ర టాబ్లెట్స్ ఓసీ పిల్స్ అని కొన్ని యేసుకుంటారండి అమ్మాయిలు సైకిల్స్ పోస్ట్‌పోన్ కావటానికని. అది యేసుకోవటం వల్ల కూడా మీకది మొటిమలు అనేటివి విపరీతంగా 6 నెలల వరకు అవి వస్తూ ఉంటాయండి. అలానే వచ్చేసి మీరు విపరీతంగా స్కిన్‌ని టచ్ చేసుకోవటం, ఇతరత్ర ఏమైనా గాని ప్యాక్స్ మీరు ట్రై చేయటం, స్కిన్‌ని విపరీతంగా డ్రైగా అయిపోయే ఫేస్ వాషెస్ యూజ్ చేయటం, బ్యాడ్ డైట్, బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి ఉండటం తోటి కూడా ఈ మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొటిమలు వచ్చేది ఎలా జరుగుతుంది చర్మంలో అనంటే మనకి చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయండి. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి బయటికి ఓపెనింగ్ అయ్యేదాన్ని సెబేషియస్ గ్లాండ్ ఓపెనింగ్ అని అంటాం. పైలోసెబేషియస్ గ్లాండ్ అపారటస్ అని అంటాం అనమాట. ఈ పైలోసెబేషియస్ అపారటస్ లో ఆయిల్ గ్లాండ్ అనేది హెయిర్ ఫాలికల్ పక్క నుంచి ఉండి మనకది ఆయిల్ ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనేది మనకి చర్మం పైన వచ్చినప్పుడు అప్పుడు చక్కగా మనకి స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది. విపరీతంగా ఆయిల్ వస్తే ఆయిలీనెస్ పెరుగుతూ ఉంటుంది. అదే మనకి ఆయిల్ అక్కడ వచ్చి బ్లాక్ అయింది అనుకోండి, దాన్నే కొమిడోనల్ యాక్నే అని అంటాం. ఎందుకు బ్లాక్ అవుతాయనంటే అక్కడ పోర్ దగ్గర అక్కడ రెగ్యులేట్ కాకుండా ఏదైతే ఓపెన్ పోర్ ఉంటుందండి, అక్కడైతే ఆయిల్ గ్లాండ్ అక్కడి నుంచి రావాల్సి ఉందో అక్కడ బ్లాక్ అవ్వటం వల్ల మేకప్ వల్ల కానివ్వండి, లేకపోతే స్కిన్ డస్ట్ వల్ల కానివ్వండి, స్కిన్ డెబ్రీస్ వల్ల కానివ్వండి, లేకపోతే కొమిడోజెనిక్ కాస్మెటిక్స్ ఉంటాయి కదండి, దానివల్ల కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, దానివల్ల అవి బ్లాక్ అయిపోవటం తోటి అక్కడ అయిపోయి అక్కడ బ్యాక్టీరియా లోపలికి వచ్చి పింపుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. మొటిమల్ అనేటివి ఎర్రగా ఉంటే దాన్ని పాపులర్ యాక్ని అని అంటారు. బాగా గడ్డలాగా మారితే దాన్ని నాడ్యులర్ అని అంటారు. సిస్టిక్ అని అంటే విపరీతంగా పస్ ఉండటం అనమాట. సో ఈ విధమైన వాటికి మనం టాబ్లెట్స్, క్రీమ్స్, లేజర్స్, పీల్స్ అన్ని కాంబినేషన్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమలు అనేటివి మనకి చాలా సమయం పడుతుంది. మొటిమలు అనేటివి ఒక 3 నుంచి 6 నెలల వరకు మనం టైం తీసుకొని ట్రీట్ చేసుకోవాలండి. మనం ఏమనుకుంటామనంటే మొటిమలు అంటే చిన్న గుల్లలే కదా, అది తప్పకుండా మనం ఒక 10 రోజులు మనం వాడుకొని ఆపేస్తే సరిపోతుంది కదా, మనకి ట్రీట్మెంట్ అయిపోవాలి కదా అని అనుకుంటారు. జలుబు, జ్వరము, విరోచనాలు వచ్చినప్పుడు, దగ్గు, జలుబు వచ్చినప్పుడు మనం ఎలా 10 రోజులు, 3 రోజులు యాంటీబయాటిక్ తీసుకుంటామో సరిపోతుంది కదా అని అనుకుంటారు. ఇది అలా కాదండి. యాక్ని అనేటివి క్రానిక్ డిజీజ్ అనమాట. అంటే ఇది కొన్నాళ్ళ వరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించని నేను మీకు లాస్ట్ వీడియోస్‌లో నా ఛానెల్‌లో నేను చెప్పాను. క్లుప్తంగా మళ్ళీ చెప్తాను. టాపికల్ క్రీమ్స్ అనేటివి ఉంటాయండి. అలానే మీకు యాంటీబయాటిక్ టాబ్లెట్స్, వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి ఉంటాయి. యాక్ని లేజర్ పీల్స్ ఉంటాయండి. యాక్ని పీల్స్ అని కూడా ఉంటాయి. అయితే వీటిలో మనకి టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి కొన్నాళ్ళ వరకు మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు ఇన్ని రోజులు మనం టాబ్లెట్స్ వాడుతున్నాం, అసలు మనకి సేఫేనా? అసలు ఈ విధంగా ఉంటుందా అనంటే అవి చాలా సేఫ్‌గా ఉంటాయండి. అంటే ఏ టాబ్లెట్స్ కూడా ప్రెగ్నెన్సీలో యేసుకోకూడదు. అలానే ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో యేసుకోకూడదు. అలానే ఈ టాబ్లెట్స్ అనేటివి అందరూ యేసుకోవచ్చండి. కానీ ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి మీరు మా దగ్గరకొస్తే ఏ స్టేజ్‌లో యాక్నే ఉంది, ఏ స్టేజ్‌లో మీకు మొటిమలు విపరీతంగా ఉన్నాయి, ఏ విధంగా యాంటీబయాటిక్ పనిచేస్తుందా, లేకపోతే వైటమిన్ ఏ ఐసోమర్ పనిచేస్తుందా అనేది నేను చూసి చెప్పగలుగుతానండి. చాలా మంది కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు.
సార్ క్రీమ్ ఒకటి చెప్పండి, టాబ్లెట్ ఒకటి చెప్పండి అని. అలా కాదండి. మీకు చర్మానికి అసలు ఏ స్టేజ్‌లో ఉందో చూసి నేను మాట్లాడగలుగుతాను. ఈ క్రీమ్ వాడుకోండి, అది వాడుకోండి అని అలా చెప్పలేను నేనలా. ఎందుకనంటే అది అసలకి మీకు ఏ స్టేజ్‌లో ఉంది, ఏ కారణం ఉంది దాన్ని చూసి నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. టాబ్లెట్స్, క్రీమ్స్ వాడుతున్నా గాని నాకు రిజల్ట్స్ రాలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. టాబ్లెట్స్, క్రీమ్స్ వాడటంతో పాటు లేజర్ పీల్స్ అనేవి చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ రెమెడీస్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయి. మా దగ్గర చేసే యాక్నే లేజర్ పీల్ తోటి మీకేం చేస్తామనంటే, ఒక స్పెషల్ లేయర్ అనేది, ఒకటి నలుపు లేయర్ అనేది మీకు అప్లై చేస్తామండి. ఆ చేసిన దాంతోటి మనకి లేజర్ అనేది మనం చేయటంతోటి ఏమవుతుందనంటే, అక్కడున్న మనకి ఆయిల్ గ్లాండ్స్‌ని బాగా డ్రై చేయటం. రెండోది మనకక్కడ బాక్టీరియా అనేది లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అవ్వటంతోటి అక్కడ మనం చర్మం అనేది అక్కడ మంచిగా హెల్తీగా మారటం, బాక్టీరియా కౌంట్ తగ్గటం, అలానే స్కిన్ టెక్స్చర్ అనేది మార్పు రావటం, అలానే నల్ల మచ్చలు గూడా తగ్గటం. ఈ 3 ఒకటేసారి చేస్తుంది లేజర్స్. అదే మనం టాబ్లెట్స్ చేసామనుకోండి, టాబ్లెట్స్ కేవలం మొటిమల కోసమండి, తర్వాత మచ్చల కోసమండి, తర్వాతనేమో మనం వచ్చేసి మచ్చలతో పాటు టెక్స్చర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం గూడా తీసుకోవాలి. దానన్నిటికంటే లేజర్ ఒకటేసారి ఒక్క నెలలో మీకు టాబ్లెట్స్ వాడుకునేదాన్ని ఒక 1 సెషన్‌లో ఇవ్వటానికని లేజర్ బాగా పనిచేస్తుంది. 15 రోజులు ట్రీట్మెంట్‌కి మనకి ఈక్వివలెంట్‌గా పీల్ ఉంటుందండి. అదే నెల రోజులకి ఈక్వివలెంట్‌గా లేజర్ ఉంటుందన్నమాట. లేజర్ సుపీరియర్‌గా ఉంటుందండి. ఎందుకనంటే లేజర్ చాలా సేఫ్ ఉంటది. మీరు కెమికల్ పీల్ చేసినాక మీరు మళ్ళీ ఎండలోకి ఎళ్ళకూడదండి. కెమికల్ పీల్స్‌లో ఎలా ఉంటాయి? గ్లైకాలిక్ యాసిడ్ ఉంటది, మాండలిక్ యాసిడ్ ఉంటది, సాలిసిలిక్ ఉంటది, జెస్నస్ ఉంటది, మాడిఫైడ్ జెస్నస్ ఉంటాయి, లాక్టిక్ యాసిడ్ పీల్స్ ఉంటాయి, సిట్రిక్ యాసిడ్ పీల్స్ ఉంటాయి, ఫెరులిక్ పీల్స్ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన పీల్స్ ఉంటాయన్నమాట. ఈ అనేక రకమైన పీల్స్ ఉండటంతోటి కూడా చర్మం అనేది మనకి మంచిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. కానీ మీరు పీల్స్ చేయించుకున్నాక మీరు ఎండలోకి ఖచ్చితంగా 2, 3 రోజుల వరకు మీరు ఎళ్ళకూడదండి. పీల్స్ అనేటివి మంచి ఎకనామికల్ ఆప్షన్స్. అవి చేయటం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. లేజర్స్ అనేటివి మనకి సుపీరియర్ అన్నమాట. అది మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి తప్పకుండా ఇస్తాయి. అది కాస్ట్ ఎక్కువగా అనిపించినా కానీ మనకి లేజర్ కంపారిజన్ పీల్‌కి కంపేర్ చేసుకుంటే మనకి లేజర్ అనేది బెనిఫిషియల్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావటానికని మనం లేజర్స్, పీల్స్ అనేటివి తొందరగా హెల్ప్ చేస్తాయన్నమాట. మంచి రిజల్ట్స్ రావాలి అనంటే టాబ్లెట్స్, క్రీమ్స్, పీల్స్, మంచి ఫేస్ వాషెస్ అనేటివి కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్ అనేటివి మనకి పెయిన్‌ఫుల్‌గా ఉంటాయా డాక్టర్ గారు అని అంటారు. పెయిన్‌ఫుల్‌గా అనేటివి ఉండవండి. అది మీకు జస్ట్ అది పెట్టేసి అలా టక్ 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 మనం చేస్తున్నప్పుడు శబ్దం అలా రావచ్చు కానీ మీకు పెయిన్ అనేది మీకేం ఉండదు. చర్మం తర్వాత మనకేమైనా కందిపోయినట్టుగా కనిపిస్తుందా డాక్టర్ గారు? లేజర్ అంటున్నాం గదా! మనకి చర్మానికి ఏమైనా డ్యామేజ్ అయిపోతుందా? చర్మానికి ఏమైనా కాలిపోతుందా అనంటే అలాంటివి ఏమి ఉండవండి. చర్మానికి చాలా సేఫ్‌గా పనిచేస్తుందిది. సో, ఈ విధంగా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, చర్మంలో మనకి మంచిగా రిజల్ట్ రావాలి అనంటే లేజర్ పీల్స్ అనేటివి చేసుకోవాలి. మరి లేజర్ పీల్ చేసుకున్నాక ఎన్నాళ్ళ వరకు మనకు రిజల్ట్స్ ఉంటాయి డాక్టర్ గారు అని అంటారు. మీరు 3 నెలల వరకు మీరు టాబ్లెట్స్, క్రీమ్స్ ఇవన్నీ వాడుకుంటూ లేజర్స్ చేసుకున్నాక మనం గమనిస్తామండి. అంటే ఇంకా మంచిగా ఇంప్రూవ్‌మెంట్ కావాలా? లేకపోతే ఇంకేమన్నా విధంగా మళ్ళీ మనకు పింపుల్స్ వస్తున్నాయా అని. అలాంటప్పుడు మనం ఇంకొన్ని లేజర్ సెషన్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు మనకి ఇంప్రూవ్‌మెంట్ వచ్చేసింది ఇమ్మీడియేట్‌గా మీ బాడీ, మీ శరీరం, మీ చర్మం అనేది రెస్పాండ్ అయ్యింది అనంటే మనం ఎక్కువ సెషన్స్ చేయించాల్సిన అవసరం ఏం లేదు. పీల్ చేయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు అని అంటారు. పీల్ చేయించుకున్నాక మీరు ఖచ్చితంగా ఎండకెళ్ళకుండా సన్ స్క్రీన్స్ అనేది పెట్టవచ్చనమాట. సార్ నేను ఇంత దూరం నుంచి వస్తున్నాను. నేను ఒకటే నెలకి ఒక్కసారే రాగలుగుతాను. ఎన్ని సెషన్స్ రావాలి అని అడుగుతారు. మీరు ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఖచ్చితంగా మీరు రావాల్సిన అవసరం ఉంటుందండి. ట్రీట్మెంట్ అనేది మనం తీసుకొని దాని మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. టాబ్లెట్స్ అనేది వాడతాను సార్ నేను. నెలకొకసారి లేజర్ ఇస్తాను. కానీ లేజర్‌తో పాటు పీల్ కూడా చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కూడా నేను ఒక విధమైన పీల్స్ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటానండి. అలానే హోమ్ మేడ్ మాస్క్ కూడా మీరు ఇంట్లో పెట్టుకోవటంతోటి కూడా ఆ ఎర్రదనం ఏదైతే చర్మంలో ఉంటుందో, ఆ నలుపు ఏదైతే ఉంటుందో అది నెమ్మదిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనం జాగ్రత్తలనేటివి చేయొచ్చు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. ఎటువంటి ఇబ్బందులనేటివి మీకు కలిగించవు. సో, చర్మం గురించి మొటిమలకి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను మీకు వివరించానండి. ఇప్పుడు మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటివైనా ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా నేను చేయగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.